ఈడీ కేసులు ఉన్నాయా? 420 కేసులు ఉన్నాయా? నువ్వేంటి? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఏదంటారు కదా, ఒక్కొక్కసారి గూగుల్ సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే ఎన్ని వస్తాయి? పోనీ ఆ కేసులు ఏంటి? ఏం కేసులు అవి? ఇవాళ నా మీద కేసులు ఉన్నాయండి. వాళ్ళు పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టినాయి కానీ, అంతకుముందు పార్టీ పెట్టినాయి కానీ నా మీద కేసులు ఉన్నాయి. ఏం కేసులు? మేము జనం కోసం రోడ్డు మీదకి వస్తే, మేము జనం కోసం వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే పోలీసు పెట్టిన కేసులు ఉన్నాయి. కానీ నీ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? నీ మీద ఉన్న కేసులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏంటి? వాళ్ళ రాష్ట్రం సంపదను దోసేసాడని కదా, ప్రజలు మోసం చేశాడని కదా, ఉన్నాయని అవే కదా. అలాంటి వ్యక్తి సరే ఏదో అతనికి అదృష్టమో ప్రజలు దురదృష్టమో ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారో చూశారు. ఇవాళ వచ్చేసి మా మీద ఏదో కుట్రలు చేద్దామనే ఆలోచనతోనో ట్వీట్లు పెట్టించో ఇంకోటో చెప్తే ఇతని మాట ఎవరు నమ్ముతాడో అంటాను నేను అనేది. ఇతని మాట ఎవరు నమ్మరు. ఈయన పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తారా? ఏదో చెప్తాను మీరు అంబటి రాంబాబు గారికి, ఆయన గురించి మాట్లాడుకోవాలి మనము. ఆయన గురించి ఎవరన్నా ఒక్కళ్ళు మా జిల్లానే కదా, ఎవరైనా ఒక్క వ్యక్తి అన్నా అంబటి రాంబాబు గురించి ఆలోచించబడి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సో మేము మా దృష్టి అంతా కూడా మీరు అన్నట్టుగా కోటి ఆశలతో ప్రజలు మా కూటమిని గెలిపించారు. గెలిపించిన తర్వాత మా యొక్క పని విధానము ఇందాక పార్థసారథి గారు చెప్పారు. నేను ఇవాళ రోజు ఉదయం 7 గంటల దగ్గర నుంచి నైట్ నాకు 11 అవుతుంది ఇంటికి వెళ్ళేదానికని. అది మా పనితనం. మేము రాజకీయ నాయకులము రాజకీయ పార్టీ పెట్టామంటే మా ఆలోచన విధానం ప్రజలకు సేవ చేయాలని, మా యొక్క ఆలోచన విధానం అది. మేము ఒక రాజకీయ నాయకుడిగా మేము జనాల్లోకి వచ్చింది అది. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ రాజకీయ నాయకులు కాదు కదండి. అది వాళ్ళు ఒక సమూహం. ఎలాంటి సమూహం? ఒక దొంగల సమూహం చెప్పాలంటే. నేనేమి దానికి యాక్సిడెంట్ అవుతున్నా దొంగల సమూహం ఉండడానికి. ఆయన మీద ఉన్న కేసులు దొంగతనం కేసులే కదా. లేదంటే వాళ్ళ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూస్తున్నాం కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు భోగోతాలు చూస్తున్నాం కదా. ఈవెన్ సబ్ కలెక్టరేట్లను కూడా తగలబెట్టే స్టేజ్కి వచ్చారు. ఎక్కడ ఆఫీసులో పేల్చుంటే తగలబెట్టే స్టేజ్కి వచ్చారు. ఇవి వాళ్ళు వచ్చి ఏదో సామెతలాగా పిల్లి గురిగింద సామెతలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి. పిల్లి సామెతలు గురిగింద సామెతలాగా ఇవాళ వాళ్ళు ఏదో ట్వీట్ పెట్టారనో ఇంకోటి పెట్టారనో, మేమైతే అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళని కానీ పట్టించుకుంటామనేది వదిలేసామండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇవాళ. ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు అని అయితే మేము పట్టించుకునేవాళ్ళం. ఆయనకి ఏముంది ఇవాళ? ఏమీ లేకే కదా. నాకు ఒక రోజు ఏమన్నా నాకు సెక్యూరిటీ కావాలంటాడు, ఒకరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు, ఒకరోజు ఏమన్నా ఢిల్లీ పోయి 36 మంది చెప్పారంటాడు. అసలు ఈ మనిషిని ఎవడో నమ్ముతున్నాడా? సో ఖచ్చితంగా ఇవాళ మళ్ళా చెప్తున్నాము, మీరు అన్నట్టుగా ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని 100కి 100% ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తాం. ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ 5 సంవత్సరాల్లో రాజధానిని ఏ రకంగా కట్టబోతున్నామో చూడండి. అట్లాగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరీ ముఖ్యంగా రోడ్లు నాశనం అయిపోయినాయి. ఈ రోడ్లు కానీ ప్రతిదే అండి మా మీద ప్రజలు పెట్టినటువంటి అభిమానాన్ని కానీ నమ్మకాన్ని 1% కూడా మేము పోకుండా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీరు వీటిని పరిగణలోకి తీసుకోకపోయినా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు